రిసెప్షన్ లో భారీ చేయి పట్టుకోవాల్సిన కత్తి పట్టుకున్నావు కేరళ సంప్రదాయం. సంప్రదాయం కాదురా, ఈ పంతులు గండి చంపడానికి బయట రారా. అసలు ఏం జరిగిందిరా? 35 సంవత్సరాలుగా నా లైఫ్ అంబిషన్ ఏంటో నీకు తెలుసు కదా. పెళ్ళి ఆ తర్వాతమ్మా, ఆ తర్వాత భోజనమేగా. హాయ్ నైట్, ఫస్ట్ నైట్. అది రిసెప్షన్ తర్వాత ఎలాగ ఉంటది. ఈ పంతులు గారు పంతులు అసలు ఏం జరిగిందా? చెప్పరా. జ్ఞాన పరంజు కొరచ కేకను ఏంట్రా కేకేది? యాక్చువల్ ఇతర జాతకంలో 7 రాహువ 10 కేతులు ఉన్నారు. రాత్రిపూట శోభనం చేసుకుంటే వాడి కోపం వస్తుంది. వాళ్ళెవరా కోపడ్డానికి? ఏ పంచాంగాలు ముహూర్తాలు నా ఫస్ట్ నైట్ ను ఆపలేవు. అప్పుడైనా శాస్త్రం కాదని చెప్పేసి రైడ్ చేసుకుంటే నీ జీవితం వరద కొట్టుకుపోయిన తార్ రోడ్ లాగా వంకంటికల్ అయిపోద్ది. అందుకని ఎర్లీ మార్నింగ్ 6 o'clock. నువ్వేనే చెప్పింది ఆయన. ఆయన చెప్పేది విను. అది కాదు మావా. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టండి, ఒక్క రాత్రి ఓపిక పట్టలేవా? అప్పటి వరకు ఏం చేయమంటావు అమ్మా? అప్పటి వరకా ఈ చేతిలో పెట్టుకుని కాము కూర్చో. ఆ చేతిలో కత్తి పెట్టినావు సరే, నీ చేయి పట్టుకొచ్చిన అమ్మాయి ఎవరు? అవన్నీ నీకెందుకురా? చెప్పమ్మా, పర్లేదు. చెప్తే భయపడతావు. నువ్వేదో పెద్ద పెద్దిరెడ్డి కూతురు లేకపోతే చెప్తున్నావు కదా. పెద్దిరెడ్డి కూతురు వస్తావు సంజయరా. చిన్నప్పటి నుంచి నువ్వు ఇంకెక్కడున్నావేంట్రా? నమస్తే. అరే ఇక్కడ ఉన్నారండి, లోపలండి. వద్దులేండి, ఇప్పుడు మీరు కూడా వీధుల పాలు కావాలి అంటే ఇంటింటికి తిరగాలి కదండి. మీరు ఆ గ్రామస్తుల పాలిటి కలుపుతారు అని, వాళ్ళ మంచి కోరే ఆ చెడ్డ స్థలాలను మీరు తీసుకుని వాళ్ళకి వేరే చోటిస్తున్నారని చెప్పాను. మరి మీరు చెప్పినంత నమ్మారా? అందరూ నమ్మారు. మీరు వెంటనే డబ్బు తీసుకు బయలుదేరండి. అయితే ఇప్పుడు వస్తాను రండి. ఈ దెబ్బతో గోయిందా గోయిందా. ఏమిటిది? పంప ముంచేశారు, చెప్పులేసుకొచ్చారు. మీరేదో వాళ్ళను ఉద్ధరించడానికి కష్టపడి వస్తున్నారని చెప్పాను. ఇక్కడ అందరూ పేదవాళ్ళు, ఎవరికి చెప్పులుండవు. మీరు కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. తీసాను చెప్పులు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఒంటి మీద బంగారం ఉండకూడదు, ఎవరిని జాగ్రత్త చేస్తాను. అవునవును. రండి రండి రండి. చిన్న ఒకటి నీది ఒకటి నాది. ఏమైంది ఏమైంది? ముళ్ళు ముళ్ళు ముళ్ళు. వచ్చేసింది ముళ్ళు. వేధవన ఎత్తురు కాస్త పోతే మీకేం లెక్క? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి పదండి పదండి. మీ అందరికీ మా నమస్కారాలు. మన జమీందారు కనకారావు గారు మీకందరికీ ఎంత సేవ చేశారో మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో జేబులో డబ్బులు వేసుకుని మరీ వచ్చారు. వారి కాల్లో ఎంత రక్తం కారుతుందో చూడండి. ఇదంతా మీకోసమే, కొట్టండి చప్పట్లు. చూసారా వాళ్ళందరికీ మీరంటే ఎంత అభిమానం? అవునవును. మీరంతా ఈ పాత గుడిసెల్లో కష్టపడుతూ ఉండటం స్వయంగా చూసిన జమీందారు గారి గుండె కరిగిపోయింది. మనకెవరికి కనపడకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. తాను నష్టపోయిన ఈ స్థలం అంతా తానే కొనుక్కుని ఆ పక్కన మీ అందరికీ గోరీలు కట్టిస్తారు. డాబాలు కట్టిద్దామనుకుంటున్నారు. సిక్కర్ మేలక్క కనకారావుకి జై. కనకారావుకి బేరాల సంగతి మాట్లాడండి. బేరాలు ఇక్కడ మాట్లాడితే కుదరవండి. ఇంటింటికి వెళ్ళి మీరు స్వయంగా అడగాలి. రండి. పట్టుకోరండి. కనకారావు గారికి స్వాగతం సుస్వాగతం. భీమరాజు, ఈ భీమరాజుకి ఇక్కడ 500 గజాలు ఉంది. చాలా సంతోషం. ఈ బిడ్డను ఎత్తుకోండి. ఎంత బాగున్నాడు అబ్బాయి. అవునవును. ముద్దు పెట్టుకోండి. పెట్టండి. బాలుడు దేవుడు ఒకటే పావనం అయిపోయారు. ఆ చేత్తోనే అడ్వాన్స్ ఇచ్చేయండి. పదండి. కాళ్ళతో చచ్చిపోతున్నాను. మీకు కాలు కావాలా స్థలం కావాలా? స్థలమే. రండి. వీరు పరకయ్య గారు.
ఓహో ఓహో కాదు, కాలు తీసి మాట్లాడండి. అబ్బా ఆహా ఆహా కాదు, దండం పెట్టి మరి పలకరించండి. నమస్కారాలు పరకయ్య గారు. ఏంటి అదంతే. మన ఊరి మంచి కోసం నీ స్థలాన్ని జమీందారు గారు కొంటారట. 10,000 ఇస్తారట. 10,000. ఇది 100 గజాలు కూడా. అప్పు ఇది ఈ ఊరు కాయు పట్టు. ఈ స్థలం కొంటేనే కానీ మీకు కలిసి రాదు. సరే గుడ్ గుడ్. అయితే 4,000 అడ్వాన్స్ ఇవ్వండి. 4,000 అప్పుడే బండి. ఇవ్వండి. సరే ఏం చేస్తాం. ఇదిగోండి పరకయ్య గారు, మరి సంతకాలు. రేపు పెట్టిస్తాను. ఆ పూచి నాది. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మనం. పదండి. రండి. గంగమ్మ ఏం చేస్తున్నావు? దండాలు. ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా? జమీందారు గారు స్వయంగా నిన్ను చూడటానికి వచ్చారు. కష్టపడి వచ్చారు. పన్నీరు కలిపిన పేడ. అబ్బబ్బబ్బ, స్థలం సంగతి అడగండి. మంగమ్మ, ఈ స్థలం జమీందారు గారు కొంటారట. కోరినంత డబ్బిస్తారు. అబ్బబ్బబ్బ, భయానే ఇవ్వండి. 2,000. ఇచ్చేయండి. ఇదిగో అమ్మా. అబ్బో అబ్బో, జమీందారు గారు ఎంత మంచివారు. బాబాయ్, వద్దు 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 వద్దు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్తే. జాగ్రత్త. గుడ్ మార్నింగ్. Good morning. కూర్చోండి కూర్చోండి. అల్లుడు గారు, ఏమాయా, వాళ్ళు నిలబడ్డట్టుగా మీకేనా తెలుసు? రెస్పెక్ట్ కోసం నిలబడి ఉంటారు కదా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఓ చూసారా మా అల్లుడు గారిది మోస్ట్ బ్రిలియంట్ బ్రెయిన్. రండి. ఏమ్మా శీల, బాగున్నావా? బాగున్నాను సార్. అల్లుడు గారు, ఆ. శీల అని మన కంపెనీ చీఫ్. కంపెనీలో చీపా? రేట్ ఎంత? ఏంటి? అదే శాలరీ ఎంత అని. 10,000 రూపీస్ సార్. వాయిస్ మార్చారండి. సారీ, ఆ, మీకు చూపి అనుకున్నాను. ఆడియో కూడా వీకా? ఆ, సరే రండి. వస్తానమ్మా. జాగ్రత్త. తగలేదండి. మెట్టుంది, నెమ్మదిగా రండి. అది థ్యాంక్స్. ఓకే. ఇదే మన ఆఫీస్. ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు, ఆ. ఇది చైర్ కాదండి, ఆ, టేబుల్. ఓహో. ఏంటి, ఎంటీ చైర్ లో కూర్చోాలనుందా? ఆ, రండి, నేను కూర్చోబెడతాను. ఆ. అది. ఆ, అల్లుడు గారు, ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. ఓహో. అదేంటి అల్లుడు గారు, ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండీని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీకు కళ్ళిస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేమని చెప్తాను. ఇదేంటి ఇలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ. అల్లుడు, అంధుడివైనా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను. కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడించే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పని చేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావుడు. గుడ్డివాడితో కూడా పని చేస్తా అన్న ఆ పిచ్చివాడెవడు? నమస్తే సార్. నువ్వా? అదేంటి, ఇంతకు ముందు ఆయన మీరు చూసారా? నేనెలా చూస్తాను మావయ్య, నా కళ్ళు లేవు కదా. రండి. అల్లుడు గారు, ఆ, ఈయన శోభన్, ఆ. మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇది వరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేశారు. ఆ. కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే, అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి. మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఓహో. పాపం సింగిల్ ఇడ్లీ లాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు? మరేం పర్లేదు మిస్టర్, ఆ, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పు చెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్ళను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పచెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి అన్నట్టు మేనేజర్ గారు, ఆ. అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేను వచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే. మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. ఆహా. ఆ. సార్, ఆ. ఆ వెధవలు ఎక్కడున్నారంటే వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగుని తర్వాత చెప్తారు కానీ. చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలికో. వర్క్ ఆల్కహాలిక్. గాడ్ బ్లెస్ యూ. గణేష,
నన్ను అందరూ ముదురు ముదురు అని పిలుస్తున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిడుతున్నారు. కానీ ఎక్కువ మంది తిడుతున్నారు. నాకెందుకు నీ తెలివితేటలు ఇచ్చావు? సగం నువ్వు తీసేసుకుని నన్ను బదులుగా 100 కోట్లు ఇవ్వు స్వామి. టీవీ కొనుక్కోవాలి. టీవీ అంటే మామూలు కలర్ టీవీ కాదు, మా టీవీ మొత్తం కొనేయాలనుకుంటున్నాను. కాస్త హెల్ప్ చేయి. చా, దుమ్, దుమ్, చా. రేయ్, ఈ స్టాండ్ కెమెరామెన్ కి ఇచ్చేయ్. గుడ్ మార్నింగ్ హాయ్ రాజేష్. హాయ్ మామ్స్. హాయ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రెడీ. గుడ్ మార్నింగ్ సరే, అవతలైన అరుస్తున్నారు. ఎవరు బాసా? కాదు, సుదర్శన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మంది కాంపిటీషన్ తో నడుస్తున్న ఫీల్డ్. ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, ఛానల్ కి మంచి పేరు తేవాలి. అంతేగాని నీ పర్సనల్ పనుల వల్ల ఛానల్ నాశనం అయిపోకూడదు. మేడం గారు ఫోన్ అనుకుంటాను సార్. హలో సుజాత, అలాగే నేను టైలర్ షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేస్తాను. కింద ఎల్లో బార్డర్, పైన 2 పువ్వులు వేయించాలి. అలాగే అలాగే. సో ఇలాంటి పర్సనల్ పనులు మానేయి. బట్టలు ఉతకడాలు, అంట్లు తోమటాలు చేయమాక. చేయండి సార్. కుదిరితే 2 కొడతాను సార్. వీలైతే చంపేయి. చంపేస్తాను సార్. సార్, ఆ ట్రావెల్ ప్రోగ్రామ్ కోసం నేను కుల్లు మనాలి వెళ్ళి షూట్ చేసుకొస్తాను సార్. వద్దు, క్రైమ్ సైడ్ ఉన్నవాడు క్రైమ్ సైడే ఉండు, అంతేగాని డివోషనల్ సైడ్ ఎమోషనల్ సైడ్ ఎళ్ళమాక. అలాగే సార్. సార్, కింద ఎల్లో బోర్డర్, పైన 2 పువ్వులు. మేడం గారు నేను మర్చిపోకండి, ఓకే? నేను చూసుకుంటానుగా. ఇంతకీ ఏ ఊరయ్యా నీది? గుంటూరు సార్. మీ జిల్లాలో అందరూ ఇంతేనా? నువ్వు ఒక్కడివే ఇలా ఉన్నావా? ఎందుకయ్యా మా వీక్నెస్లతో ఆడుకుంటారు? మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా. లా 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 లా. అరే సీన్గా అరకి చట్నీ చెయ్యి. అట్టగా అక్క. మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నాయేటి? అబ్బో, ఈ పుల్లం మట్లకే వంకెడతావా? ఊరికే గోలకే. పుల్లట్లు పుల్లగా ఉండక ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్టరా. అక్క అక్క, ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏయ్, ఏటి నువ్వేనా మొన్న నాటి పాటకు మనకు బెచ్చవేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా మేము తిండికిలేని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. అని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటోని చేయకపోతే నా పేరు పుల్లట్ల పొల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినే వాళ్ళ కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలియక చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కునేది కాదు, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. ఈ సినిమా థియేటర్ అనుకుంటున్నా, ఎయిర్పోర్ట్ అనుకుంటున్నా? థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ నేల్స్ చూసుకోండి. ఐ డోంట్ లైక్ యూ, ఐ హేట్ యూ. పోరా, పని చూసుకోపో. హాయ్. హాయ్. ఇది లావణ్య ఎక్కడ? రాజేష్ ఎక్కడ? ముందు నువ్వు చెప్పు, లావణ్య ఎక్కడ? సారీ నీలు, లావణ్యకి ఒంట్లో బాగాలేదు. నీ రాజేష్ ఎక్కడ? రాజేష్ డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేస్తానన్నాడు. ఓ, మరి షోకి టైం అయింది, ఫోన్ చేసి పిలవచ్చుగా. యా. థ్యాంక్ యూ అంకుల్. ఒకసారి నీ గోర్లు చూసుకోనా? హలో రాజేష్, ఎక్కడున్నావు నువ్వు? నీకోసం వెయిట్ చేస్తున్నాను. గేమ్స్ వద్దు, నేను టెన్షన్ భరించలేదు. ఎక్కడున్నావు చెప్పు. నీ ఫోన్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఏంటి రాజేష్, సినిమాకి రావట్లేదా? థియేటర్ దగ్గర వెయిట్ చెయ్యి, నీ ఒళ్ళో వాలిపోతాను అన్నా. ఇప్పుడేమో అర్జెంట్ మీటింగ్ అంటున్నావు.
చాలా డిసప్పాయింట్ చేసావు రాజేష్. నేను డిసప్పాయింట్ చేశానా? నేనెంత డిసప్పాయింట్ అయ్యానో తెలుసా నీకు? హలో 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 వచ్చేస్తున్నా. హలో 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 హాయ్, దిస్ ఇస్ రాజేష్. కమ్ ఆన్ నీలు, షోక్ డ్యామేజ్. కమ్ ఎవరు మీరు? ఓ స్టాప్ ఇట్ రే. దిస్ ఇస్ రాజేష్. యు ఆర్ నీలు. వి ఆర్ ఇన్ లవ్. ది గేమ్ ఇస్ ఓవర్. కమ్ ఆన్. ఓకే, ఐ అండర్స్టాండ్. యు ఆర్ నాట్ నీలు. బట్ స్మాల్ రిక్వెస్ట్, కెన్ యూ షో యువర్ నెయిల్స్? మీ గోల్ చూపిస్తారా? యు అగ్లీ గర్ల్, గో అవే. నేను అగ్లీనా? స్వామి మా వృత్తిని దీవించు స్వామి. ఎవరు స్వామి మీరు? నేను సరే, ఇంతకీ మీరెవరు? మేము దొంగతనానికి వచ్చాము. మీరు అందుకే వచ్చారా? నా ఇంటికి నేను దొంగగా వచ్చానని మరో దొంగ అనుకునే పరిస్థితి వచ్చింది. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? రీకలెక్షన్ చెప్పకూడదు. ఇంతకీ ఇంటి యజమాని ఎవరో మీకు తెలుసా? తెలియదు కానీ అతను సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగని విని అతను కొల్లగొట్టిన సొమ్ము దొంగతనం చేయడానికి వచ్చా. సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగ? అంతేకాదు, అతను దొంగ నోట్లు అచ్చు వేస్తాడని, గంజాయి అమ్ముతాడని, చాక్లెట్లు ఆశ చూపి చిన్నపిల్లలు ఎత్తుకెళ్లి వాళ్ళ కిడ్నీలు అమ్ముకునే నీచి కమిన కూతి అని విన్నాం. వాడిని నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా నాయనా? లేదు స్వామి. అమ్మయ్యా, మంచిదయ్యింది. సరే స్వామి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇదేమన్నా గుడ? కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి మీరు ఇటు దొంగిలించండి, నేను అటు దొంగిలిస్తాను. నా పాస్పోర్ట్ దొరికితే చాలు, ఈ ఇల్లు ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిపోతాను. అబ్బా, ఎక్కడ పెట్టానబ్బా? ఓరే దొంగ సన్నాసి, నీ దొంగ వేషాలు నా దగ్గర, నీ పాస్పోర్ట్ నా దగ్గర ఉందిరా. ఎలా వెళ్తావో చూస్తాను. మిస్టర్ దొంగల్స్, అనేక కుట్ర కేసులతో సంబంధం ఉన్న తీవ్రవాది ఆర్ సుబ్బారావు నగరంలోనే తిరుగుతున్నట్టుగా పోలీస్ శాఖకు సమాచారం అందింది. అతన్ని పట్టించిన వారికి ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలతో పాటు మరో 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందని నేడు విలేకరులకు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేకుండా పోయింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ అడుక్కునే నల్ల కుక్కకి ఉపదేశం చేయబోయి నేను కుక్కరైపోయాను. దొంగ నోట్లతో స్టార్ట్ చేసి గంజాయితో బిల్డప్ ఇచ్చి బాంబు పేలుడుతో క్లైమాక్స్ ముగించి నన్ను పెద్ద టెర్రరిస్ట్ గా చేసి నా తలకి 10 లక్షల వాల్యూ పెంచేశాడు. దాంతో నా బ్రతుకు భాగ్యనగర్ లక్కీ లాటరీ టికెట్లా మాదిరిపోయింది. పైకి 10 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి మరో అట్రాక్షన్ కల్పించింది గవర్నమెంట్. కడుపుకి తిండి తిప్పలు కరువై అట్లీస్ట్ అడుక్కోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అందరూ పేపర్లలో టీవీలలో నన్ను ముచ్చటగా చూస్తున్నారు కానీ ఒక్కరిని నేను చూడలేకపోతున్నాను. ఎన్నో హత్యలు చేసిన పూలందేవి కూడా లొంగిపోయి ఎంపీ అయ్యింది. ఏ తప్పు చేయని నువ్వు కూడా లొంగిపోయి ఎందుకు మినిస్టర్ కాకూడదు? స్టేట్ ఫిగర్ అయ్యావు కాబట్టి ఓట్లన్నీ నీకే పడతాయి. బెస్ట్ ఆఫ్ లక్. మినిస్టర్ మాట అలా ఉంచు, కనీసం మెతుకుల కోసమైనా నేను లొంగిపోతాను. అమెరికన్ టెర్రరిస్ట్ బాంబులు దాడి చేస్తే బతికి బయటపడ్డాం. ఇప్పుడేమో తుపాకీతో కాల్ చంపాలని చూస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోతాం సార్. షటప్. ముందు వాడిని పట్టుకోవాలి. ఎంత ధైర్యంగా టాటా చెప్తున్నాడు. అబ్బో, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు మీరెవరు? నేనే బ్రదర్. నేనే. నువ్వు చేసిన పని వల్లే నా బ్రతికిలా తయారయ్యింది. 15 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన నేను కాపాడి బయటికి తీసుకొస్తే మళ్ళీ అక్కడికి వెళ్తావా? ఈసారి అరెస్ట్ చేస్తే ఉరికంబవే ఎక్కిస్తారు. ఇదంతా నీ వల్లే. వస్తావు, ఇరికిస్తావు, వెళ్ళిపోతుంటావు. ఎందుకులా? ఇప్పుడు అదే బ్రదర్. కాపాడండి.
రండి రండి స్టాప్ స్టాప్ ఇట్ ఏయ్ అమ్మో అబ్బు స్టాప్ ఇట్ స్టాప్ 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 అబ్బు బాంబు సార్ నాకు డౌట్ మనం చచ్చిపోలేదు కదండి సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? ఏమో సార్ అయితే మనం బతికే ఉన్నాం కదండి. నాకు తెలియడం లేదు ఆపో. అనవసరంగా 5 లక్షలు రోడ్డు మీద పడేశారు సార్. నాకు లక్షలు ముఖ్యం కాదు, నా లక్ష్యమే నాకు ముఖ్యం. ఇక ఈ దేశంలో నేను కనపడితే కాల్చి చంపేసేలా ఉన్నారు. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా ప్రాణాలైనా నేను రక్షించుకోగలిగితే అదే 10,000. ఇక ఈ అడవే నాకు స్వర్గసీమ. కలకానిది విలువై ఇక్కడ కూడా నన్ను చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? అయ్యో కలవరపడకు, ఇదే నా ఒరిజినల్ గెటప్. ఒరేయ్ నువ్వా ఇక్కడ కూడా తగలడ్డావా? కంగారు పడకు, నా లక్ష్యం పూర్తయింది. ఇకపై నీ దారికి నేను అడ్డు రాను. నాలాగే నువ్వు కూడా అడవుల పాలైపోయావు. దట్స్ ఆల్. ఒరేయ్ నన్నెందుకు ఇలా అడవుల పాలు చేశావు? చెప్తాను. అందరిలాగే నాకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ నీ ఫ్యామిలీకి లింక్ ఉంది. ఏమిటా లింకు? చెప్పండి. బొబ్బిలి రాయుడు గారు అమ్మవారి గుళ్ళో నగలు దొంగిలించినట్లుగా ఈ అప్పన్నే ఒప్పుకుంటున్నాడు. పైగా తరుణాలు కూడా దగ్గర పడ్డాయండి. ఈ సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. మీరే మంచి తీర్పు చెప్పాలి. అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావా? తిరునాళ్ళ రోజులు దగ్గర పడ్డాయి. ధర్మకర్తగా అమ్మవారి నగలు నేను సమర్పించాలి. కానీ ఆ నగలు నా అవసరానికి వాడుకున్నాను. ఈ దొంగతనం నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అప్పన్నా అయ్యా వద్దయ్యా, అవునయ్యా. తప్పు ఒప్పుకున్న అప్పన్నని పోలీసులకు అప్పగించి శిక్షించాలి. శిక్ష ముగిశాక కూడా అప్పన్న ఈ గ్రామంలో కారు పెట్టడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి అప్పన్న కుటుంబాన్ని కూడా గ్రామంలోంచి వెలివేస్తున్నాను. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం అయ్యా. అయ్యా ఇది అన్యాయం. మీ నేరాన్ని నా మీద తెలుసుకునేందుకు నాకు ఇంత అన్యాయం తలపెడతారా? నా కుటుంబానికి ద్రోహం చేస్తారా? రేయ్ నువ్వు పురుగులు పడిపోతావరా, నాశనం అయిపోతావరా? రేయ్ నా కుటుంబానికి పట్టిన కంటే నీ కుటుంబానికి పట్టుతురా? నువ్వు నాశనం అయిపోతావరా? గ్రామ బహిష్కరణ తర్వాత నా తండ్రి ఈ అడవుల పాలయ్యాడు. గత్యంతరం లేక టెర్రరిస్టుగా మారాడు. నా కుటుంబం చెల్లాచెదరైపోయి సంఘంలో హాయిగా బ్రతికే స్వేచ్ఛను కోల్పోయాం. క్రమేణా నేను కూడా టెర్రరిస్టుగా మారాల్సి వచ్చింది. ఇదిగో నీ పాస్పోర్ట్. ఏ విదేశాలకు వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు. వెళ్ళ. వద్దు, నాకు పాస్పోర్ట్ వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలున్నంత వరకు ఈ అడవిలోనే గడుపుతాను. ఓ బాటసారి నన్ను మరువకోయి మదిని తలరుచి చల్లగా ఉండాలి, నీ మది నెమ్మది పొందాలి.